హలో ఎవ్రీవన్, ఓం శాంతి. మనం యాపిల్ జ్యూస్, బత్తాయి జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్ అన్నీ చూసాము. కానీ జామకాయ జ్యూస్ ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూద్దురు కానీ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా పచ్చి జామకాయని తీసుకోండి. దోరగా పండిన జామకాయల్ని తినగలుగుతారు కాబట్టి పచ్చి జామకాయని తీసుకోవాలి. దాన్ని శుభ్రం చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గింజలతో సహా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న జామకాయ ముక్కల్ని, ఒక 4 గింజలు తీసేసిన ఖర్జూరాల్ని, తేనె కూడా వేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు. ఎవరి టేస్ట్ని బట్టి ఏది కావాలనో అది వేసుకోవచ్చు. తర్వాత చిప్పలో పావు వంతు అంటే 1/4 భాగం పచ్చి కొబ్బరి ముక్కను తీసుకొని దాన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ముక్కా చెక్కలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చూర్ణం అయిపోయేలాగా గ్రైండ్ చేయాలి. 2 నిమిషాల పాటు ఆపకుండా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమం కొంచెం గట్టిగా ఉంది, అందుకని ఇంకాసిన్ని నీళ్లు పోస్తున్నాను. మనం తాగేదానికి అనువుగా ఉండేంత వరకు నీళ్లు వేసుకోవచ్చు. దీన్ని వడగట్టాల్సిన అవసరం లేదు, అలాగే తాగొచ్చు. ఇప్పుడు జస్ట్ పల్స్ ఇవ్వండి, ఎందుకంటే ఆ నీళ్లు మిక్స్ అయ్యేదానికి మాత్రమే. అంతే, పల్స్ ఇస్తే సరిపోతుంది. అంతేనండి, మన జామకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. పళ్ళల్లో సమస్యలుండి తినలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఈ విధంగా జ్యూస్ చేసుకొని తీసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.